క్యాల్కులేటర్ అనే అప్లికేషన్ ఉంది. ఇది విండోస్ ఎక్స్పీ కంటే ఇక్కడ డిఫరెంట్గా కాస్త ఎన్హాన్స్డ్ ఫీచర్స్ని కలిగి ఉంటుంది. యాక్సెసరీస్లోకి వెళ్ళండి. ఇక్కడ క్యాల్కులేటర్ పైనే ఉంది. సో ఇక్కడ బేసిక్ క్యాల్కులేటర్ ఇలా రావడం జరిగింది. వ్యూలోకి వెళ్తే మీకు సైంటిఫికల్ క్యాల్కులేషన్స్ చేసుకునేదానికి, నెక్స్ట్ ప్రోగ్రామర్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇచ్చాను. ఇది డెసిమల్, మరి బైనరీ ఈక్వలెంట్ ఏంటి, హెక్సాడెసిమల్ ఏంటి. 77 ఇచ్చాను, దీనికి డెసిమల్ ఈక్వల్ హెక్సాడెసిమల్ ఇది, ఆక్టల్ ఇది. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఈ ప్రోగ్రామర్కి సంబంధించి ఉన్నాయి. అట్లనే స్టాటిస్టికల్ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ఈ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ లేదంటే వ్యూలో మీరు చేసుకోవచ్చు. అట్లనే యూనిట్ కన్వర్షన్ కూడా సపరేట్గా ఉంది. సో మీరు యాంగిల్ select the type of unit you want to convert, enter a value, area అనిచ్చా, మరి acres hectares ఉన్నాయి, 2 acres. చూడండి, హెక్టార్లు ఏమయ్యాయి, ఎకర్స్ ఇన్ని ఎకర్స్గా కన్వర్ట్ అయ్యాయి. అదే స్క్వేర్ ఫీట్లు ఎన్ని వస్తాయి. ఇట్లా మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ యొక్క కన్వర్షన్ మోడ్లో. అట్లనే డేట్ క్యాల్కులేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాల్కులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 డేట్స్. 2 డేట్స్ ఇవ్వండి, ఆ డేట్స్ మధ్యలో మీకు డిఫరెన్స్ క్యాల్కులేషన్ అనేది ఇది చేస్తుంది. ఓకే, సో క్యాల్కులేట్ అనగానే డిఫరెంట్ ఇయర్స్, డిఫరెన్స్ డేస్ మొత్తం కూడా రావడం జరిగింది. ఇట్లా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అన్ని ఆప్షన్స్ మీకు ఎక్స్పీలో కనిపించవు అన్నమాట. ఓన్లీ అక్కడ స్టాండర్డ్, సైంటిఫిక్ 2 మోడ్స్ మాత్రమే ఉంటాయి.